నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి శ్రమ, బాధ్యతలు మొదలైన ఉన్నప్పటికీ కూడా గౌరవం అనేది పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా మీ యొక్క గౌరవాన్ని పెంచుకునే విధంగా మీ గుర్తింపు అనేది ఒకటి లభ్యమవుతుంది. అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది మనం గమనించుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే ఈ యొక్క వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ వ్యక్తిగత ఆలోచనలు అనేవి, అంటే వృత్తిలో కావచ్చు లేకపోతే దేంట్లోనైనా సరే మీ ఆలోచనలన్నీ ఉపయోగించి మీరు పై వాళ్ళకు కూడా చక్కటి సలహాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా చక్కటి ఆలోచనలు వస్తాయి. విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసేవారికి కానీ మంచి అవకాశం, అలాగే ఒక చక్కటి ప్రయోజనం అనేది ఏర్పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పని మీరు అనుకున్న విధంగానే వెళ్ళే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు రావాల్సిన ధనం అందడే విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ మాటల వల్ల ఏర్పడే వాతావరణం వల్ల కావచ్చు, ఇది కొంత మీకు చికాకుని సృష్టించే విధానం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ యొక్క ప్రభావం, అంటే వృత్తిలో వ్యక్తులతో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిలో ఆకస్మికమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే వారితో ఆర్థిక సంబంధమైన విషయాలు చర్చించేటప్పుడు కానీ కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రకమైన సమస్యలు ఏర్పడవు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆశించిన ఫలితాలు, తర్వాత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న విషయాల్లో కొందరికి అవార్డ్స్ లాంటివి రావడం కానీ, అలాగే సోషల్ మీడియాలో మీ యొక్క ప్రభావం పెరగడం కానీ, మీరు ఎదురు చూసిన వ్యక్తుల దగ్గర నుంచి మీకు సమాచారాలు అందడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక పర్యటనలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఎక్కువ, అంటే వ్యక్తులతో మీకు చక్కటి ర్యాపో, అలాగే వాళ్ళ ద్వారా మీకు మంచి అవకాశాలు రావడం కళాకారులకు అనుకూలమైన సమయంగాను కూడా మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశి వాళ్ళకి పెట్టిన పెట్టుబడుల విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అలాగే ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దాంతోపాటుగా ముఖ్యంగా ఆకస్మికమైన వ్యక్తులు, అంటే శత్రువులు ఇబ్బంది పడడానికి మిమ్మల్ని ప్రయత్నాలు చేయడం, తద్వారా వృత్తి సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే దానివల్ల మానసిక చికాకులు కొంత అధికంగా ఉండడం, సంబంధం లేని వ్యక్తుల జోక్యం వల్ల చికాకులు లాంటివి ఏర్పడినా కూడా మీ యొక్క తెలివితేటలతో సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించగలుగుతారు, మొదటిది. అలాగే ఎక్కడన్నా సరే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే పెట్టే ఖర్చు విషయంలో చూసుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనేది ఉత్పన్నం కాదు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉత్తర హస్త చిత్త
కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సంతానం యొక్క తోడ్పాటు బాగుంటుంది, ఆత్మీయుల యొక్క సహకారం, ఇష్టపడిన వ్యక్తులతో మంచి ర్యాపో అనేది ఏర్పడడం, అంటే వారితో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండడం, వారి వల్ల మీకు గౌరవం గుర్తింపు లాంటివి రావడం, ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు లేకుండా అనుకూలంగా అది ముందుకు సాగే అవకాశాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మైత్రి బంధాలు బలపడడం, అలాగే వివాహార్థులకి వివాహానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబంలో దానికి సంబంధించిన విషయాల్లో చర్చలు సాగడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబం విషయంలో కానీ, గృహ వాతావరణాన్ని గురించి కానీ ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అంటే ముఖ్యంగా గృహంలో ఏదైనా కొత్త మార్పులు చేయడానికి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. గృహ వాతావరణమైనా, ఆఫీస్ వాతావరణమైనా మొదలైన వాటి విషయంలో మీరు ఉండే ప్రదేశం మీద ఎక్కువ దృష్టి సారించడం, దాన్ని చక్కగా మలచడానికి ప్రయత్నాలు, స్థిరాస్తుల విషయంలో ఎక్కువ ఫోకస్ చేయడం, దాని కొరకు లోన్లు మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, దగ్గర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది, ఆలోచనలు చాలా వరకు మీరు అనుకున్న విధంగా చేసుకోవడానికి ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. సంతానం విషయంలో వారి ఖర్చుల విషయం కావచ్చు, వారి కొరకు చేసే ప్రతి విషయంలోనూ ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు. వారికి విదేశీ అవకాశాలకి, విదేశాల్లో ఉండే సంతానంతో చర్చలు జరపడానికి, వారి సహకారంతో నూతన ఆలోచనలు చేయడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు రావడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మానసికంగా ఏర్పడుతుంది. అలాగే దాంతోపాటుగా ఆ పెట్టే ఖర్చులు కూడా వీలైనంత వరకు స్థిరాస్తుల వైపు మళ్లించడానికి కూడా మీరు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆ స్థిరాస్తుల కొనుగోలు విషయానికి కానీ, లేకపోతే స్థిరాస్తుల విషయంలో తల్లితో సంప్రదించి కానీ మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యంగా వ్యవసాయ భూముల మీద ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే స్వగ్రామ సందర్శన మీద కూడా ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యంగా తల్లి, స్వగ్రామం, అలాగే ఈ యొక్క వ్యవసాయం మొదలైన విషయాలన్నిటి మీద ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేయడం, విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉన్న సమయంగా చెప్పచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు, నూతన ఆలోచనలు, భాగస్వామితో అనుకూలతలు, వారితో కలిపి నిర్ణయాలు, వారితో కలిపి నూతన ప్రదేశాలను సందర్శించే ఆలోచనలు, ఆధ్యాత్మిక పర్యటనలు మొదలైన వాటికి ఈ రోజున శ్రీకారం చుడతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, ఇద్దరు ఒక మాట మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కమ్యూనికేషన్ బాగుంటుంది, పరాక్రమం బాగుంటుంది, విదేశీ పర్యటనల కోసం కూడా ఆలోచనలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకి, స్థాన చలనాలకి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర, విశ్రాంతి విషయంలో కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క శత్రువులు అంటే ఏదన్నా మీరు పోటీ పరీక్షల విషయంలో విజయాన్ని సాధించే నేపథ్యంలో కానీ, అలాగే రుణాలు ఏదైనా చెల్లించే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అనవసరమైన ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వృధా ఖర్చులకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి.
అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంతానం యొక్క అభివృద్ధి, ఆర్థిక సంబంధమైన విషయాలు, తర్వాత ఆలోచనలు, విదేశీ అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి మొదలైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అభివృద్ధి విషయంలో కొంత లేట్ అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ప్రణాళికాపరంగా ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఏదన్నా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాట్లల్లో తోబుట్టువులతో సంప్రదించడానికి, ఆలోచించడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి, ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా పరిహారాన్ని చూసినట్లయితే ఈ రోజున 12 రాశుల వారికి కూడా తప్పనిసరిగా శివాలయ సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ ఏది మీకు వీలైతే దానికి సంబంధించినవి చేసుకోవడం, లేకపోతే వినడం, శివాలయాన్ని వెళ్ళడం, అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా అక్కడ పూజా విధానాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ దానికి అవకాశం లేకపోతే మీ ఇష్టదేవతా ప్రార్థనతో కూడా మీరు రోజుని ప్రారంభించి ఇష్టదేవత కార్యక్రమాలు చేసుకున్నా కూడా అది కూడా చాలా మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా ప్రధానంగా గోచార ఫలితాలు కనుక ఇవన్నీ గోచార ఫలితాల్లో ఏర్పడుతున్న స్వల్ప ఇబ్బందులు ఏదన్నా ఉన్నా వాటికి సంబంధించి ఈ చిన్న చిన్న పరిహారాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ, అంటే ఇష్టదేవతా ప్రార్థన కానీ, లేకపోతే ఆ రోజు చెప్పిన శ్లోకాలు వినడం, లేకపోతే చేసుకోవడం, లేకపోతే దేవాలయ సందర్శన చేయడం, ఏది వీలైతే అది, పోనీ ఏది కుదరకపోతే ఇష్టమైన దేవతను ప్రార్థించుకోవడం మొదలైనవి చేసుకోవడం చాలా చక్కగా స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఏ సమస్యకైనా సరే ప్రధానంగా మన జన్మకుండల్ని కూడా చూసుకుంటూ దాని ప్రకారం ముందుకెళ్ళాలి. కాబట్టి ఎప్పుడన్నా చెప్పిన ఏ రాశి ఫలితాలైనా సరే ప్రతి వ్యక్తి ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పం కనుక అందరికీ వర్తించేట్టుగా కామన్గా చెప్పేది కనుక ఒకళ్ళకే వర్తించదు కనుక ఏ వ్యక్తి అయినా సరే అది చూసుకునేటప్పుడు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచార ఫలితాలు చూసుకోవాలి. చూసుకుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ఎలాగో పెడతారు. ఈ గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యలకి మాత్రం ఈ స్వల్ప సమస్యలకి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకోవడం వల్ల మీకు మానసిక శాంతి, ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలి.